अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यम् ஆசினியோர்தாம்பாஜகலியுகத்தே வந்துதித்து ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாழ்த்துதுமே। శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమ కృపతో కటాక్షించినటువంటి తిరువాసర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తూ అందులో మొదటి పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. செக்கர் மாமுகிலுடுத்து மிக்க செஞ்சுடர் பரிதி சூடி அம்சுடர் மதியம் பூண்டு பல சுடர் புனைந்து பவளத் செவ்வாய் திகழ் பசும் சோதி மரகத குன்றம் கடலோன் கைமிசை கண்மலரது போல் பீதகவாடை முடிப்பூன் முதலா மேதகு பல்கலன் அணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்பா மீதிட்டு பச்சை மேனி மிக பகைப்பா நச்சு வினை கவர்த்தலை அரவின்னமளியேறி எரிகடல் நடுவுள் அரிது இல்லமரந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோர் தெய்வ குஜாங்கள் கைதொழக் கிடந்தா தாமரை உந்தி தனி பெருநாயக மூலகளந்த சேவடியோயே. వైకుంఠ నివాసుడై వైకుంఠ నికేతుడైనటువంటి ఆ పరమాత్మ నమ్మాళ్వార్లకి తన స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా దర్శింపచేస్తే ఆనై కండార్ ఆనై ఆనై ఎన్నుమా పోలే ఏనుగును చూసినటువంటి వారు ఏనుగు ఏనుగు అని సంభ్రమాశ్చర్యముతోటి ఆనందంతో ఎలా అయితే దాన్నే మరుపులే కొద్దిసేపటి వరకు దాన్నే అనుభవిస్తూ ఎలా అయితే ఉంటారో ఆ ఆనందాన్ని బయటికి ఎలా అయితే ఆశ్చర్యంతో దాన్ని ప్రకటింపచేస్తారో ఇక్కడ కూడా నమ్మాళ్వార్లు పరమాత్మ కటాక్షంతో దర్శింపచేసినటువంటి స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా అనుభవించి తాము అనుభవిస్తున్నటువంటి అనుభవం మనసులో ఎమడక అది బయటకి పాసుర ప్రబంధ రూపంలో మనకి అనుగ్రహింపబడింది. అందులోనూ విశేషించి మొదటి పాసురంలో పరమాత్మ నమ్మాళ్వార్లు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా సేవించి ఆ సౌందర్య అతిశయంలో వారు దాన్ని మునుగుతూ దాన్ని అనుభవిస్తూ మనందరినీ కూడా దాంట్లో దాన్ని అనుభవింపచేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున పరమాత్మ పీదగవాడై మడిపూన్ ముదలా మేదగు పల్కలన్ అణిందు సోదివాయవం కണ്ണవం శివప్ప మీదిట్టు పచ్చై మేని మిగప్పగైప్ప నచ్చు వినై కవర్తలై అరవిన్ అమళియేరి ఎరికడల్ నడువుల్ అరితు ఇల్లమరందు శివనయన్ ఇందిరన్ ఇవర్ మొదలనైతోర్ దైవ కుజాంగల్ కైదోషక్ కిడందా అనేటటువంటి విషయాన్ని సేవిస్తున్నాం. పరమాత్మ క్షీరాబ్దిలో ఆ పాల సముద్రం అలలు ఎగిసి పడుతూ ఉంటే దాని మీద తెల్లని ఆదిశేషుడు నచ్చు వినైకవర్తలై అరవిన్ అమళియేరి విషములు కక్కేటటువంటి అనేక ఫణములు కలిగినటువంటి అందమైనటువంటి ఆదిశేషుని మీద కైంకర్య శ్రీ కలిగినటువంటి ఆదిశేషుని మీద పరమాత్మ అద్భుతంగా శయనించి ఉండి పరమాత్మ కటాక్షిస్తున్నాడు. ఆ పరమాత్మ ఎలా ఉన్నారు అంటే పీదగవాడై పచ్చని పీతాంబరాన్ని ధరించి గొప్పగా గొప్పగా వెలిగిపోయేటటువంటి కిరీటాన్ని ధరించి చక్కటి చంద్రకాంతులలాగా చల్లని వెన్నెలలు కురిపించేటటువంటి చంద్రుడి లాంటి అనేక ఆభరణములను ధరించి పరమాత్మ సౌకుమార్యానికి పరమాత్మ లావణ్యానికి తగినట్లుగా ఉండేటటువంటి అనేక ఆభరణాలన్నిటినీ కూడా అమరి ఉండి చక్కగా వాటిని ధరించి సోది వాయవం కన్నవం శివప్ప
మందస్మితంతో వచ్చినటువంటి వారందరికీ కూడా సాంత్వన వచనాలు చేసేటటువంటి చక్కటి మందస్మితంతో కలిగినటువంటి అధరములు కలిగినటువంటి స్వామి, ఎర్రని చీరతోటి తిరునేత్రములు కలిగినటువంటి స్వామి. ఆ నేత్రములు కూడా మన మీద ఉండేటటువంటి అనురాగాన్నంతటినీ కూడా తన తిరునేత్రములలో కనిపించేటట్టుగా, ఆ దయనంతటినీ మన మీద కురిపించేటట్టుగా కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి స్వామి. ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్క తిరు అవయవము కూడా దేనికి అదే పోటీ అన్నట్టుగా గొప్పగా విరాజిల్లుతూ ఉంటే వాటిని అన్నిటినీ కూడా పక్కకి నెట్టేసి పచ్చయిమేని మిగప్పగైప పచ్చని తిరుమేని కాంతి, మిగిలినటువంటి వాటి ఆభరణముల యొక్క కాంతిని, అవయవముల నుండి వచ్చేటటువంటి ఆ ప్రకాశాన్ని అంతటినీ కూడా పక్కకి నెట్టేసి నేనే ఆ పోటీలో గెలిచాను అన్నట్టుగా విజయోత్సవంతో విరాజిల్లేటట్టుగా పచ్చయిమేని పరమాత్మ తిరుమేని కాంతి అన్నిటినీ ఓడించి గొప్పగా ప్రకాశిస్తోంది. అలా గొప్ప కాంతితోటి ప్రకాశించేటటువంటి ఆ స్వామి ఆదిశేషుడిని శయనముగా చేసుకొని దాని మీద ఆ శేషతల్పం మీద ఎరికడల్ నడువుల్ హరితుయిల్ అమరందు జగద్రక్షణ చింతయే నిద్రగా యోగముగా చేస్తూ అలాంటి ఒక యోగ నిద్రను అవలంబిస్తున్నటువంటి ఆ స్వామిని సేవిస్తున్నాము. ఆ స్వామి అలా శయనించి ఉంటే మిగిలినటువంటి ఈ లోకంలో అందరూ ఆశ్రయించేటటువంటి మిగిలినటువంటి దేవతలందరూ కూడా శివన్, అయన్, ఇందిరన్ వారి సమూహాలు, దేవతా సమూహాలతో రుద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి వారు వారి దేవతా సమూహాలందరితో కూడా వచ్చి పరమాత్మకి తమ విన్నపాలు విన్నవించుకోవాలి అని వచ్చినటువంటి వారు ఇంత గొప్ప సౌందర్యాన్ని సేవించిన తర్వాత కైతోష చేతులు జోడించి స్వామి ఇంత సౌందర్యానికి మేము ఈడుపడి ఉన్నాము, నీకే కైంకర్యం చేస్తాము అని వారి వచ్చినటువంటి పనులన్నీ కూడా మర్చిపోయి పరమాత్మకి కైంకర్యం చేస్తూ అంజలి ఘటించి కైంకర్యం చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని నిన్నటి రోజున చూసాం. వీళ్ళందరూ కూడా ఇవర్గల్ ఇప్పటి తొజా నిండ్రాల్ అవన్ సైదు ఎన్నిల్ ఇలా వీరందరూ కూడా చేతులు జోడించి పరమాత్మను సేవిస్తూ ఉంటే పరమాత్మ ఏం చేస్తున్నాడండి అంటే కిడంద అలా శయనించి ఉన్నాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కడలిలే ఇదంద கோகுத்திரல்கள் விக்ருதமாங்காட்டில் అక్కడల్కు ఒరువాసి పిరవాదిరే ఏకరూపమాయి సాయందరులమాయిత్తు. అద్భుతంగా ఒక పోలికను ఉదాహరణ చెప్తూ ఒక పరమాత్మ ఎలాగేం చేసి ఉన్నాడో చెప్తున్నారు. సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళేటటువంటి ఆ జాలర్లందరూ కూడా ఆనందంతోనో దుఃఖంతోనో చేపలు ఎక్కువగా దొరికాయనేటటువంటి ఆనందంతో గొప్ప అరుపులన్నిటినీ కూడా పెడుతున్నారట. చేపలు పట్టాలనేటటువంటి దిగినటువంటి ఆ చేపల వారు గుంపులుగా దిగినటువంటి వారందరూ కూడా అరుపులు చేస్తూ పెద్ద అరుపులు ఆనందాలతోటి అరుపులు అరుస్తూ ఉంటే సముద్రానికి ఏమైనా మార్పు వస్తుందా? సముద్ర ఘోష ఏమన్నా మారుతుందా? లేకపోతే సముద్రం ఏమన్నా మారుతుందా? సముద్రానికి ఏమన్నా వీరిలా అరుస్తున్నారని ఆ సముద్రంలో ఏమైనా చలనం ఉంటుందా అంటే సముద్రం ఏమీ మారదు. వీరు ఈ జాలర్లు ఎంతమంది గుంపులుగా లోపలికి వెళ్ళి ఎన్ని కేకలు పెట్టినా ఆ సముద్ర ఘోష మారదు. ఆ సముద్రం ఉన్నటువంటి తీరు ఎలా అయితే మారదో పరమాత్మ కూడా ఇంతమంది దేవతలందరూ కూడా వెళ్ళి పరమాత్మను సేవిస్తూ ఉంటే ఏకరూపమాగా సాయందరులుమాయిత్తు పరమాత్మ ఒకే విధంగా పడుకొని యోగాన్ని అవలంబిస్తూ అలా పడుకొని ఉన్నాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాత్మ వీరి యొక్క మొరలన్నిటినీ కూడా పరమాత్మ వింటూ కానీ పరమాత్మ అక్కడి నుండి వీరికి ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే పడుకొని వేయించేసి ఉండి వారిని కటాక్షిస్తున్నాడు. పరమాత్మలో ఏ మార్పు రాలేదు. వీరు ఇంతమంది వచ్చి వారి విన్నపాలు చెప్పినప్పటికీ కూడా పరమాత్మలో మార్పు రాకుండా పరమాత్మలో వీరు స్తుతిస్తున్నా కూడా పరమాత్మలో మార్పు రాకుండా అలాగే ఉన్నారు పరమాత్మ. సిలర్ తొజా నిర్క కిడందోం ఎన్గిర துணுக்கும் பிறவாதாயித்து ஐஸ்வர்ய செருக்காலே இவர்க்கு இருண்டும் ஸ்வரூபாந்தரங்கத்தமாயித்து
சிலர் தொజా நிற்க కిడందోం ఎన్గిర తుణక్కుం పిరవాదాయత్తు ఐశ్వర్యం. కొంతమంది పోనీ ఎలా ఉంటారు, కొంతమంది చక్రవర్తులందరూ కూడా పడుకొని ఉంటే కొంతమంది నమస్కరించడానికి వస్తే ఆ చక్రవర్తి దగ్గరికి సామంతరాజులందరూ కూడా వస్తే ఆ చక్రవర్తి ఏమనుకుంటాడు, అయ్యో ఇంతమంది నన్ను సేవించడానికి వచ్చారే, నా దగ్గర నన్ను కలవడానికి వచ్చారు, నేను ఇలా పడుకుంటే ఏం బాగుంటుంది అనే మొహమాటంతో అయినా ఆ చక్రవర్తి లేచి వారందరినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు. అదొక కారణం. ఇంకొక కారణం ఏమిటి అంటే మనం పడుకున్నప్పుడు మనకన్నా గొప్ప ధనవంతులో, ఐశ్వర్యవంతులో, గొప్ప కీర్తివంతులో, గొప్ప యశస్సు కలిగినటువంటి వారు వచ్చి మన దగ్గర వచ్చి మన కోసం వేచి చూస్తుంటే, అమ్మో గొప్పవారు వచ్చారు, వారు వస్తే నేను ఇలా పడుకోవడం ఏమన్నా బాగుంటుందా అని మనం వెంటనే లేచి వెళ్ళి వారిని, నిద్రపోతున్నటువంటి వారం కూడా మనం లేచి వెళ్ళి వారిని పలకరిస్తూ ఉంటాం. కానీ పరమాత్మకు ఆ అవసరం లేదండి. వచ్చినటువంటి వారందరూ కూడా పరమాత్మ కన్నా తక్కువ వారే. ఈయన ఐశ్వర్యం ఎలాంటిది అంటే ఎంతమంది వచ్చి నన్ను సేవించినా కూడా నాకు తక్కువ, నా ఐశ్వర్యం నాకన్నా గొప్పవారు వచ్చి అప్పుడు సేవిస్తే అప్పుడు నేను లేవాలి కదా. మిగిలి వచ్చినటువంటి వారందరూ కూడా ఆయనకన్నా తక్కువ వారే. సిల్లర్ ధ్వజా నిర్క కిడందోం, అయ్యో కొంతమంది వచ్చి దాసోహం సమర్పిస్తున్నారు, అలా ఉన్నప్పుడు నేను పడుకోవచ్చా అని ఎప్పుడు భావిస్తాము అంటే వచ్చినటువంటి వారు గొప్పగా ఉండి మనం గనక తక్కువ వారం అయితే అయ్యో పెద్దవారిని వేచి ఉండేటట్టుగా చేస్తున్నామే, అంత గొప్ప వారిని, అంత గొప్ప కీర్తి కలిగినటువంటి వారిని, అంత గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వారిని ఇలా వేచి ఉండేటట్టుగా చేస్తున్నామే అనేటటువంటి మొహమాటంతో అయినా మనం వెంటనే నిద్రలోంచి లేచి వెళ్ళి వారిని పలకరించడమో అలా చేస్తూ ఉంటాం. కానీ పరమాత్మకు అక్కర్లేదండి. ఈయన ఐశ్వర్యం ఎలాంటిది అంటే ఉభయ విభూతి నాయకుడు. అక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా నాథుడు ఈయనే కాబట్టి వచ్చిన వారు దాసోహం సమర్పిస్తున్నా కూడా అలాగే శయనించి ఉన్నాడు అనే చమత్కారంగా ఇంకో చెప్పాలి అంటే ఉభయ విభూతి నాయకుడు, ఐశ్వర్యం అంతా కూడా తన అధీనంలో కలిగినటువంటి వాడే కాబట్టి హాయిగా వచ్చి నిద్రపోతున్నాడు. ఇంకొకరికి సమాధానం చెప్పక్కర్లేదు. తనకన్నా గొప్పవారు ఎవరూ అక్కడ వచ్చి నిల్చొని చేతులు జోడించలేదు, ఆయన కోసం వేచి ఉండట్లేదు కాబట్టి ఈయనే గొప్పవాడు, ఈయనే సర్వాధిక్యుడు కాబట్టి హాయిగా పడుకుని ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇందాక చెప్పినటువంటి విషయము అందరూ వచ్చి అక్కడ వచ్చి నిల్చొని స్తుతిస్తూ ఉండి విన్నపం చేస్తుంటే ఏకరూపమాన సాయంధరులిత్తాయత్తు అని చెప్పడంలో ఏమిటి అంటే సహజంగా లోకంలో ఎవరైనా వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటే మనలో మార్పు కలుగుతుంది. ఎవరైనా వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటే మనం సంతోషించి ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాము. కాబట్టి మనలో మార్పు కలుగుతుంది. కొన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని దూషిస్తూ ఉంటే మనలో దుఃఖం కలుగుతూ ఉంటుంది. కానీ పరమాత్మలో అలా ఉండదండి. పరమాత్మ ఎప్పుడూ కూడా శుద్ధసత్వమయమైనటువంటి వాడు కాబట్టి కొంతమంది వచ్చి పొగిడినా ఆయనలో మార్పు ఉండదు. అంటే ఆయన పొంగిపోవడం అనేటటువంటిది ఉండదు. కొంతమంది ఆయనని దూషించినా ఆయన తక్కువ అయిపోవటము, అందులో ఆయనను తగ్గించుకోవటము ఉండదు. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండేటటువంటి వాడు, ఎప్పుడూ శుద్ధసత్వంతోనే నిండి ఉండేటటువంటి వాడు. ఆయనలో మార్పు ఏమి, వికారములు ఏమీ కూడా పొందనటువంటి వాడు. కొంతమంది వచ్చి పొగిడారని పొంగిపోవడము, కొంతమందిని వచ్చారని వారి మీద పక్షపాతం చూపి వారిని రక్షించడము, ఇలాంటివేమీ వికృతాలు లేకుండా ఏకరూపమాన సాయంధరులిత్తు, ఏకరూపంగా ఉండేటటువంటి వాడు అని ఒక యోజన అయితే, ఐశ్వర్యవంతుడు ఈయనే, సర్వాధికుడు ఈయనే కాబట్టి వచ్చినటువంటి వారందరూ కూడా తనకన్నా తక్కువ వారే కాబట్టి ఆయన ఏమీ లేచి వారిని ఆదరించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే సర్వాధిక్యుడు ఈయనే కాబట్టి అని ఆయన ఐశ్వర్యంతో కూడా పోల్చి చెప్తున్నారు. ఇవి రెండూ కూడా పరమాత్మకి స్వరూపానికి తగినట్టుగా ఆయన స్వరూపంలో చేరిపోయి, అంటే సర్వాధిక్యుడు, ఎటువంటి వికారములు లేనటువంటి వాడు అనేటటువంటిది ఆయన స్వరూపంలో నిలిచి ఉంటుంది. కాబట్టి ఆయన ఏమీ మాట్లాడకుండా, ఏమీ మార్పు లేకుండా కిడందా అలా శయనించి ఉన్నాడు స్వామి అంటున్నారు. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆళ్వార్లే తిరువాయిముజిలో ఒక చక్కటి పాసురంలో అనుగ్రహిస్తారు. 3వ దశకంలో 1వ తిరువాయిముజిలో 7వ పాసురంలో கைஜத்த சீர் அரண்முதலா கிளர் தெய்வமாய்
கிளரந்து சூழத்தமரர் తుదిత్తాల్ ఉన్ తొల్పుగజ్ మాసునాదో అని ఆళ్వార్లు చెప్తారు. స్వామి, నువ్వు పడుకొని ఉన్నావు, నిన్ను సేవించడానికి దేవతలందరూ కూడా వస్తున్నారు. అరన్ మొదల సీర్ అరన్ కేజత్త సీర్ అరన్ మొదల చతుర్ముఖ బ్రహ్మ, ఎప్పుడు జ్ఞానము వృద్ధి చెందేటటువంటి రుద్రుడు, కిళర్ దైవమాయ్ కిళరందు, కొంతమంది దేవతలందరూ కూడా గుంపులు గుంపులుగా నీ దగ్గరికి వచ్చారు. వచ్చి షుజత్త అమరర్ తుదిత్తాల్, అక్కడికి వచ్చినటువంటి దేవతలందరూ, దేవతా సమూహాలందరూ కూడా రుద్రుడితోటి, ఇంద్రుడితోటి, చతుర్ముఖ బ్రహ్మతోటి, మిగిలినటువంటి బాగా ప్రకాశించేటటువంటి దేవతలందరూ కూడా నీ చుట్టూదా చేరి తుదిత్తాల్ స్తుతించేటటువంటి సందర్భంలో ఉన్ తొల్పుగష్ మార్చునాదో, నీ కీర్తి మాసిపోతుందా ఏమిటి అని ఒక ఆశ్చర్యంగా చెప్తున్నారు. అంటే ఏమిటి అంటే, నిజంగా మనకున్నటువంటి జ్ఞానంతో పరమాత్మని స్తుతించినా అది నిజంగా ఆయనకి ఏమవుతుంది అంటే అది దోషమే అవుతుంది. పరమాత్మ యొక్క వైభవము వాచామగోచరమైనటువంటి వైభవం. వేదాలు సైతం కూడా పరమాత్మ యొక్క గుణాలు ఎంతటివో చెప్పలేక వెనక్కి ఒక్క గుణాన్ని పుచ్చుకొని దాన్ని ఎంత గుణం ఉంది, ఎంత లెక్క కడదాము అని ప్రయత్నించి వెనక్కి వెళ్ళిపోయాయి. అలా గొప్ప మహనీయులకి వాక్కులకే బుద్ధికే అందినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని ఈ చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మిగిలినటువంటి దేవతలందరూ కూడా వచ్చి స్తుతిస్తూ ఉంటే నిజానికి ఆయన వైభవానికి తక్కువ చేసినట్టే అవుతుంది. కానీ తొల్పుగజ్ మాసునాదో, నీ గొప్ప కీర్తి, నీ గొప్ప వైభవం మాసిపోతుంది కదా అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మనం చేసేటటువంటి స్తుతి ఆయన వైభవం ముందు అది నిందగానే ఉంటుంది. పరమాత్మ వైభవాన్ని తగ్గించినటువంటి వారమే అవుతాము. అలా ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా వచ్చి పెరుమాణను స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతికి పొంగిపోవడము కానీ, ఆ స్తుతికి అయ్యో నన్ను ఇంత తక్కువగా స్తుతిస్తున్నారేమిటి అని నిరుత్సాహపడటం కానీ, ఇలాంటి మార్పులు వికృతములు ఏమీ కూడా లేకుండా ఆయన కిడందా ఏకరూపమాయ సాయందారుడెత్తు, అలానే ఒక యోజన సర్వలోక ఆదిత్యుడు కాబట్టి లోకానంతటికి సంపద కలిగినటువంటి వారు నిశ్చింతగా హాయిగా పడుకుంటారు కాబట్టి అలా పడుకున్నారు స్వామి అని చమత్కారంగా మనకు అనుగ్రహిస్తున్నారు. దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి పరమాత్మని సేవిస్తూ ఉంటే పరమాత్మ ఆ పాల సముద్రంలో అలాగే శయనించి ఉన్నారు. కిడందా சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோர் தெய்வ குஜாங்கள் கைతొజ కీడందా, మిగిలినటువంటి దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ సౌందర్యానికి ఈడుపడి వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి చేతులన్నింటినీ జోడించి అంజలి ఘటిస్తూ పరమాత్మని స్తుతిస్తూ ఉంటే వారి స్తుతిని వింటున్నటువంటి ఆ స్వామిలో ఎటువంటి మార్పు లేకుండా, అంటే పొంగిపోవటం కానీ కృంగిపోవటం కానీ అనేటటువంటి వికృతములు ఏమీ లేకుండా హాయిగా ఏకరూపంగా ప్రశాంతంగా శుద్ధ సత్వగుణంతో పరమాత్మ అలాగే విరాజిల్లుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంతకీ అలా పడుకున్నటువంటి ఆయనలో ఏమైనా విశేషములు ఉన్నాయా అండి? ఆ పడుకున్నటువంటి ఆయన ఎవరు అంటే తామరై ఉంది. ఇంకెవరంటారేమిటి? ఆయన నుండే ఈ సకల జగత్తంతా కూడా ఉత్పన్నమైంది అనేటటువంటి విషయాన్ని మాటలతో చెప్పక్కర్లేకుండా నా నుండే ఈ జగత్తంతా కూడా సృష్టింపబడుతోంది, నేనే ఈ జగత్తునంతా కూడా రక్షిస్తున్నాను, నేనే అనేటటువంటి విషయాలన్నీ కూడా నోరు తెరిచి చెప్పక్కర్లేకుండానే ఆయన ఉన్నటువంటి స్థితే అన్నీ కూడా తెలియచేస్తోంది. దేవతా సమూహాలు ప్రముఖులతో అందరితో కూడా కలిసి దేవతలందరూ కూడా వచ్చి పరమాత్మ ముందు అంజలి ఘటిస్తున్నారు. అంటే వారందరినీ రక్షించేటటువంటి వాడు ఆ స్వామి అనేటటువంటి విషయము. ఆయన యోగ నిద్ర చేస్తున్నాడు, అరితుయిల్లమరందు అని చెప్పడం ద్వారా నిత్యము ఆయన యొక్క వ్యాపారం ఏమిటి అంటే ఆ అవరక్షణే అనేటటువంటి ధాతువు ఆకారవాచ్యుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిత్యమైనటువంటి కార్యము ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించడము అనేటటువంటి విషయం చక్కగా చెప్పబడింది. ఇప్పుడు ఈ జగత్తంతా కూడా ఎవరి చేత ఉత్పన్నమవుతోంది అంటే తామరై ఉంది. అదిగో ఆయన తిరునాభిని ఒకసారి సేవిస్తే అక్కడ తామర పువ్వు చక్కగా కనిపిస్తుంది, వికసించినటువంటి తామర పుష్పం కనిపిస్తోంది. ఆ తిరునాభి నుండి ఆ తామర పుష్పంలో చతుర్ముఖ బ్రహ్మ వేయించేసి
కూర్చున్నాడు. ఆ తామరై ఉంది, ఆ తామర పుష్పంతో కూడినటువంటి తిరునాభి కలిగినటువంటి ఆ పద్మనాభుడు ఎవరో కాదు, ఈ క్షీరాబ్దినాథుడే అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. తామరై ఉంది సకల జగత్తుత్పత్తి కారణమాన తిరునాభి కమలత్తయ్యుడయనాయ్ ఇప్పటి ఇరుప్పార్ సకల జగత్తు ఉత్పత్తి కారణమాన సకల జగత్తుకి కూడా ఉత్పత్తికి ఆ సకల జగత్తు ఉత్పన్నం అవ్వడానికి కారణమైనటువంటి తిరునాభి కమలాన్ని కలిగినటువంటి వాడు ఆ స్వామి. అంటే కారణంతు ధ్యేయ, మనం ఎవరిని ధ్యానించాలి అంటే ఈ జగత్తంతటికి కూడా కారణభూతుడు ఎవరో ఆయనని ధ్యానించాలి అని ఉపనిషత్తులు చెప్తాయి. కాబట్టి ఆ జగత్తుకి కారకుడు ఎవరండి అంటే ఇంకెవరు, అదిగో ఆ క్షీరాబ్దిలో శయనించినటువంటి ఆ క్షీరాబ్దినాథుడే శ్రీమన్నారాయణుడే. ఈ లోకాలన్నిటినీ కూడా సృజించినటువంటి వాడు, ఈ జగత్తంతటికి కూడా ఉత్పన్న కారకుడు, ఉత్పన్నం అవ్వడానికి కారణమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఆ తిరునాభి తెలియచేస్తోంది అని చెప్తున్నారు. ఇప్పటి ఇరుప్పార్ అవ్వరుగు ఆరెనుముండో ఎన్నిల్, అలా చేసేటటువంటి వారు ఇంకెవరైనా, ఇతడు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, కారణభూతులు ఇంకెవరైనా ఉన్నారా అంటే తని పెరు నాయక, తని ఆయన ఒక్కడే ఉన్నాడండి, ఇంకెవరూ లేరు అనేటటువంటి. తని అంటే ఒంటరిగా ఒక్కడే, ఆయన విలక్షణంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. పోనీ ఆయనకన్నా మించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే పెరునాయక, పెద్ద నాయకుడు ఆయన. ఆయనను మించినటువంటి వారు లేరు, ఆయనతో సమానమైనటువంటి వారు లేరు అని చెప్పడం కోసం తని అనేటటువంటి మాటను అనేటటువంటి శ్రీ సూక్తిని ప్రయోగించారు. ఆయనకన్నా అధికుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనను మించినటువంటి వారు కూడా ఇంకొకరు లేరు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం పెరునాయక అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు. అలా తని పెరునాయక అంటే ఆయన ఒక్కడే జగత్తునంతటినీ కూడా సృష్టిస్తున్నాడు. ఆయన మించినటువంటి వారు మరొకరు లేరు. సర్వాధిక్యుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆయనను మించినటువంటి ఆధిక్యము, ఆయనను మించినటువంటి వైభవము, ఆయనను మించినటువంటి వారు ఇంకొకరు లేరు అనేటటువంటి విషయం పెరునాయక అనేటటువంటి విషయాన్ని శ్రీ సూక్తితో చెప్తున్నారు. ఇద్దాల్ అవ్వరుగిల్లై ఎన్నుమిడత్తై చొల్లుగిరదు అవ్వరుగిల్లై ఆగిల్ తన్నోడొక్క చొల్లలావారు ఉండో ఎన్నిల్. ఇది ఆ విధంగా చెప్పడం వల్ల తని పెరునాయక అని చెప్పడం వల్ల ఆయనకన్నా కూడా ఇంకొకరు జగత్తుకి కారణంగానో ఇతనికి కారణంగానో మరెవరూ లేరు. అంటే చతుర్ముఖ బ్రహ్మ ఎవరి నుండి ఉద్భవించారండి అంటే చెప్పచ్చు. పరమాత్మ యొక్క తిరునాభి నుండి కమలం ఉద్భవించింది. ఆ కమలంలో చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మకి కారణం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణుడు నుండే చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు అనేటటువంటి విషయం చెప్పచ్చు. రుద్రుడు ఎలా ఈ లోకంలోకి వచ్చాడండి అంటే బ్రహ్మ రుద్రుణ్ణి సృజింపచేశాడు అనేటటువంటి విషయం. ఇంద్రాది దేవతలు ఇంకా బ్రహ్మ సృష్టిలో భాగమే వారు. మరి ఈయనను శ్రీమన్నారాయణుడిని ఎవరు సృజించారు అంటే తని పెరునాయక, ఆయన సృష్టించేటటువంటి వారే లేరు. ఆయన అనాదిగా ఆయన పెరునాయక, లోకానికి అంతటికీ కూడా జగత్ కారణభూతుడై జగత్తుకంతా కూడా నాయకుడై ఆయన ఎప్పుడూ అలా వేయించేసి ఉన్నాడు. ఆయన ఎవరి నుండి ఉద్భవించాడు అంటే అది అసంభవమే, అది సందర్భం లేనటువంటి మాట. ఆయనకి కారణంగా మరొకరెవరూ లేరు అనేటటువంటి విషయాన్ని తని పెరునాయక అనేటటువంటి పదాలతో చెప్పారు. కావ్యాలలో కూడా వాటిల్లో కూడా అద్వితీయ నాయకన్ తని అనేటటువంటి మాటకి ఇంకొక మాట కూడా చెప్తున్నా. అద్వితీయ నాయకన్ ఒక అసాధారణమైన గొప్ప వైభవం కలిగినటువంటి, మాటలకు అందనటువంటి వైభవం కలిగినటువంటి గొప్ప గుణములు, కళ్యాణ గుణములు కలిగినటువంటి నాయకుడు ఆయన అనేటటువంటి విషయం తని అనేటటువంటి తని అంటే ప్రత్యేకమైన అనేటటువంటి అర్థం, ఒక విలక్షణమైనటువంటి అనేటటువంటి అర్థం. అలా తని పెరునాయక, అద్వితీయమైనటువంటి నాయకుడు ఆ స్వామి. పురంవేయం సిలర్ నాయకరాగ చొల్లక్కడవదు అది ఔపచారికం.
లోకంలో కూడా చాలామందిని కావ్యాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో అన్నిటిలో కూడా లోకంలో ఈ చతుర్ముఖ బ్రహ్మని నాయకుడిగా చెప్తారు, ఇంద్రుణ్ణి నాయకుడిగా చెప్తారు, ప్రజాపతి అంటారు, పశుపతి అంటారు, వారినే పతి 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 అనుకుంటూ ఉంటారు. మరి అవన్నీ ఉన్నాయి కదా అంటే అవన్నీ కూడా నిజానికి వారికి వర్తించవు, ఔపచారికము, గౌరవంతో వారి పట్ల ప్రయోగించేటటువంటి మాటే తప్ప నాయకుడు అనేటటువంటి మాట కేవలం పరమాత్మ శ్రీమన్నారాయణుడికి మాత్రమే చెందుతుంది రూఢిగా. మిగిలినటువంటి వారందరికీ కూడా ఔపచారికంగానే అది ప్రయోగింపబడుతోంది. అంటే వారికి ఒక గౌరవాన్ని కూర్చడం కోసం ఔపచారికంగా దానిని ప్రయోగిస్తున్నాము. భగవన్ అనేటటువంటి శబ్దము కేవలం పరమాత్మ శ్రీమన్నారాయణుడికే చెందినటువంటిది. కానీ దాన్ని మనం గౌరవ సూచకంగా వ్యాస భగవానుడు, వాల్మీకి భగవానుడు అనేటటువంటి మాటలు ప్రయోగిస్తూ ఉంటాం. నిజానికి భగవన్ శబ్దంలో చెప్పబడినటువంటి ఆ 6 గుణములు వ్యాసుడిలోనూ ఉండవు, వాల్మీకి మహర్షిలో కూడా ఉండవు. అయినప్పటికీ కూడా ఔపచారికంగా వారి పట్ల గౌరవంతో వారిని వ్యాస భగవానుడు, వాల్మీకి భగవానుడు ఆ భగవన్ అనేటటువంటి శబ్దాన్ని వారి పట్ల ఔపచారికంగా ఎలా అయితే ప్రయోగిస్తామో ఇక్కడ కూడా నాయకన్ అనేటటువంటి ఆ పదము కూడా కేవలం నారాయణుడికే చెందినటువంటిదండి. ఇంకొకరికి నాయకుడు అంటే నియంత్రణ చేసేటటువంటి వాడు, తన కింద ఉన్నటువంటి వారందరినీ కూడా నియమించేటటువంటి వాడు, నియంత్రణ చేసేవాడు, శాసించేటటువంటి వాడు. ఈశితృత్వము అంటే శాసించేటటువంటి వాడు. అలా రుద్ర బ్రహ్మాది దేవతలందరినీ కూడా శాసించగలిగినటువంటి వాడు ఒకడున్నాడు. కానీ ఆయన శ్రీమన్నారాయణుడిని శాసించేటటువంటి వాడు, ఆయనని నియమించేటటువంటి వాడు మరొకరు లేరు అనేటటువంటి విషయం ఆ నాయక శబ్దం చెప్తుంది. కాబట్టి నాయకన్ అనేటటువంటి ఆ మాట ఎవరి పట్ల వర్తిస్తుంది అంటే శ్రీమన్నారాయణుని పట్లే వర్తిస్తుంది తప్ప మిగిలినటువంటి వారి పట్ల వర్తించదు అనేటటువంటి విషయం చెప్తున్నారు. దానికి ప్రమాణంగా కూడా ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు. రుద్రం సమాశ్రితా దేవాః రుద్రో బ్రహ్మాణమాశ్రితః. రుద్రం సమాశ్రిత దేవాః, లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎవరిని ఆశ్రయించి ఉన్నారు అంటే రుద్రుణ్ణి ఆశ్రయించి ఉన్నారు. రుద్రో బ్రహ్మాణమాశ్రిత. రుద్రుడు మరి ఎవరిని ఆశ్రయించి ఉన్నాడు అంటే చతుర్ముఖ బ్రహ్మను ఆశ్రయించి ఉన్నాడు. బ్రహ్మ మమాశ్రితో రాజన్, బ్రహ్మ నన్ను ఆశ్రయించి ఉన్నాడు అని పరమాత్మ చెప్పుకునేటటువంటి మాట. కాబట్టి బ్రహ్మ ఎవరిని చతుర్ముఖ బ్రహ్మ ఎవరిని ఆశ్రయించి ఉన్నాడు అంటే ఓ రాజా నేను శ్రీమన్నారాయణ్ణి నన్ను ఆశ్రయించి ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. నాహం కచ్చిత్ ఉపాశ్రిత, నేను మరెవరిని ఆశ్రయించలేదయ్యా, నేను నా పైన మరెవరూ లేరు నన్ను శాసించడానికి, నేను ఎవరిని ఆశ్రయించలేదు అని పరమాత్మ తానే చెప్పుకున్నట్టుగా దేవతలందరూ రుద్రుణ్ణి ఆశ్రయించారు. రుద్రుడు చతుర్ముఖ బ్రహ్మని ఆశ్రయించాడు. చతుర్ముఖ బ్రహ్మ నారాయణుని ఆశ్రయించాడు. నారాయణుడు మరి ఎవరిని ఆశ్రయించాడు అంటే ఆయన ఎవరిని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేదు. ఆయన తనిభేరు నాయక, ఆయన అద్వితీయమైనటువంటి వాడు, ఆయనతో సమానమైనటువంటి వారు కానీ ఆయన పైన మరొకరు కానీ లేనటువంటి వారు. అలా నాహం కశ్చిత్ ఉపాశ్రితః என்றார் போலே అపేక్షకమాన ఐశ్వర్యத்தை ఉడయరాయిరే ఇవర్గలు ఇరుప్పదు. ఆయన ఐశ్వర్యం అంటే ఈశితృత్వం కూడా ఐశ్వర్యంలోకి వస్తుంది. అంటే శాసించడం, నియమనం చేయడం కూడా ఐశ్వర్యంలోకి వస్తుంది. కాబట్టి ఉభయ విభూతి నాయకుడు ఆయన. ఉభయ విభూతులలో ఉన్నటువంటి చరాచరములు జగత్తులో ఉన్నటువంటి జీవులందరినీ కూడా శాసించేటటువంటి వాడు, నియమనం చేసేటటువంటి వాడు, ఆ ఈశితృత్వం అనేటటువంటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు ఆయనే అనేటటువంటి విషయము ఆ తని అనేటటువంటి పదంతో, పెరునాయక అనేటటువంటి పదంతో తెలియచేయబడుతుంది. ఇవ్వురుగుళ్ళార్కెల్లాం తాన్ నిర్వాహకనాయిరుక్కిరవోపాధి తనకు అవ్వరువరు నిర్వాహకనయ్యుడయనల్లదు అద్వితీయ పరదైవతై. అద్భుతంగా మళ్ళీ ఆ విషయాన్ని చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి, జగత్తులో ఉన్నటువంటి వారందరికీ కూడా తాన్ నిర్వాహకనాయిరుక్కిరవోపాధి, తాను నిర్వాహకుడుగా ఉన్నటువంటి విధంగా తనకు అవ్వరుగువరు నిర్వాహకనై ఉడయనల్లాదు. ఆయనని నియమించేటటువంటి వారు, ఆయనని నిర్వహించేటటువంటి వారు ఒకరు లేరు. అలాంటి అద్వితీయ పరదైవతే, అలాంటి
అద్వితీయమైనటువంటి దైవము ఈ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిమిత్తోపాదాన సహకారిగళం తానై ఎంగై. ఇంకొక రహస్యం కూడా చెప్తున్నారు. తామరై ఉంది అని చెప్పడం ద్వారా సకల జగత్తుకు ఉత్పన్న కారణం ఈయనే అని చెప్తున్నారు కదా. అసలు ఏదైనా ఒక వస్తువు పుట్టాలి అంటే దానికి 3 విధములైనటువంటి విశేషణములు కావాలండి. నిమిత్త కారణము, ఉపాదాన కారణము, సహకారి కారణము అని ఒక 3 కారణములు ఉండాలి. ఏదైనా ఒక వస్తువుని చెయ్యాలి అంటే 3 కారణాలు ఉండాలి. నిమిత్త కారణము అంటే చేసేటటువంటి వాడు సంకల్పించి ఒక వస్తువుని చేద్దాము అని సంకల్పం చేసి ఆ వస్తువుని తయారు చేసేటటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. దాన్ని నిమిత్త కారణము అంటారు. ఉపాదాన కారణము అంటే ఆ వస్తువును తయారు చేయడం కోసం కావాల్సినటువంటి ముడి పదార్థమంతా కూడా ఉపాదాన కారణము అని చెప్తారు. ఇంకా సహకారి కారణము అంటే ఆ వస్తువు చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లన్నిటినీ కూడా సహకారి కారణంగా చెప్తారు. ఇప్పుడు ఒక కుమ్మరివాడు ఒక కుండను తయారు చేయాలి అని అనుకుందాం. ఆ కుమ్మరివాడు ఇవాళ నేను ఒక కుండను చేద్దాము అని సంకల్పించినటువంటి ఆ కుమ్మరివాడు ఏమవుతాడు అంటే నిమిత్త కారణం అవుతూ ఉంటాడు. అలాగే ఆ కుండను చేయడానికి కావాల్సినటువంటి మన్ను అవన్నీ కూడా మట్టి, నీరు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఉపాదాన కారణం అవుతాయి. ఆ కుండను చేయడానికి ఒక చక్రం కావాలి. ఒక కర్రతోటి ఆ చక్రం మీద మట్టి ముద్దను వేసి దాన్ని తిప్పుతూ ఆ కుమ్మరివాడు ఆ కుండను తయారు చేస్తాడు. కాబట్టి ఆ దండము, ఆ చక్రము సహకారి కారణమును అంటే పనిముట్లు, ఆ వస్తువును చేయడానికి కోసం కావాల్సినటువంటి పనిముట్లను సహకారి కారణము అంటారు. ఇలా ఏ వస్తువు ఈ లోకంలో రావాలన్నా కూడా ఈ 3 కారణములు ఉండాలి. మరి ఈ లోకాన్నంతటినీ కూడా పరమాత్మే సృజించాడు అని చెప్తున్నారు కదా. మరి ఆయనకి ఈ 3 కూడా ఉండాలి కదా. ఆయనకి నిమిత్త కారణము ఉండాలి, లోకాలు ఉద్భవించడానికి సృష్టింపబడడానికి నిమిత్త కారణము ఉండాలి, సహకారి కారణము ఉండాలి, ఉపాదాన కారణము ఉండాలి కదా అని చెప్తున్నారు. తామరై ఉంది, తని, పెరు అని 3 విశేషణములతోటి ఉపాదాన కారణము ఆయనే. తామరై ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లోకములు అంటే పరమాత్మ యొక్క నాభి కమలం నుండి. అలా పరమాత్మలో ఒక మూలపడి ఉన్నటువంటి ఆ చిత్తు అనేటటువంటి వాటిని పరమాత్మే తన సంకల్పంతో బయటికి మళ్ళీ ప్రవర్తింప చేయాలి, పెద్దగా వాటిని చేయాలి అని సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి చిత్తు అనేటటువంటి తత్వాలని స్థూల రూపంలో వాటిని ప్రవర్తింప చేయాలి అని సంకల్పిస్తాడు. కాబట్టి ఆయన తిరునాభి నుండి వచ్చినటువంటి తామర పుష్పమే ఉపాదాన కారణము. అంటే ఉపాదాన కారణము ఆయనే అవుతున్నాడు. ఆయన నుండి వచ్చినటువంటి తామర పుష్పంలో చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. కాబట్టి తామరై ఉంది అనేటటువంటి మాటతోటి ఉపాదాన కారణము ఆయనే అవుతున్నాడు. తని అంటే ఆయన కాకుండా మరొక్కరు సృష్టికి పూర్వం నారాయణుడు ఒక్కడే వేయించేసి ఉన్నాడు అని ఉపనిషత్తులు వేదములు చెప్తున్నాయి. కాబట్టి ఆయన అంతకు పూర్వము, సృష్టికి పూర్వము ఆయన ఒక్కడే ఉన్నాడు. తని అనేటటువంటి మాట నిమిత్త కారణం కూడా ఆయనే అవుతున్నాడండి. అంటే ఆయనే సంకల్పిస్తున్నాడు. ప్రళయమంతా కూడా వచ్చి లోకాలన్నీ కూడా ప్రళయ జలాలతో నిండిపోయినటువంటి సందర్భంలో తన ఉదరంలో చిత్తును అచిత్తు తత్వాలని తనలో కలిసిపోయాయా అన్నట్టుగా పరమాత్మ తన ఉదరంలో ఉంచి రక్షిస్తున్నటువంటి ఆ చిత్తు నామరూపాలు నశించిపోయి ఒక పక్కన మూల పడి ఉన్నటువంటి ఆ జీవరాశులన్నింటినీ కూడా పరమాత్మలో ఒక చక్కటి కాలం ఆసన్నం అవ్వగా కాలమే పరమాత్మని తట్టి లేపిందా, యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ స్వామిని కాలమే వచ్చి తట్టి లేపిందా అన్నట్టుగా ఆ లోపల దయ ప్రవహించిందా, పరమాత్మలో మనసులో ఉన్నటువంటి ఆ దయ ఉప్పొంగి ప్రవహించి పరమాత్మని తట్టి లేపగా ఆయనే మళ్ళీ అవి కారణం కాదు. ఆ కాలమో ఆయన లోపల వచ్చినటువంటి దయో కారణం కదా. ఆయనే కారణంగా ఆయనే ఒకానొక సందర్భంలో మళ్ళీ జగత్తునంతటిని కూడా చేయాలి అనే సంకల్పం ఆయన మనసులో ఎప్పుడైతే పరమాత్మ చేస్తాడో
వెంటనే ఆ లోపల సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ తన తిరునాభిను జగత్తంతా కూడా బయటికి మళ్ళీ ప్రకృతి అహంకారము, మహత్తు, ప్రకృతి అవన్నీ కూడా బయటికి వచ్చి పంచభూతములు, లోకాలన్నీ కూడా సృజింపబడతాయి. అప్పుడు లోకాలన్నీ అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా ఏర్పడిన తర్వాత తన తిరునాభి నుండి ఆ తామర పుష్పం ఉద్భవిస్తుంది. దాంతోపాటు చతుర్ముఖ బ్రహ్మ సృజింపబడతాడు. చతుర్ముఖ బ్రహ్మతో పాటు ప్రజాపతులందరూ కూడా సృజింపబడతారు. అప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతుల ద్వారా పరమాత్మ మిగిలినటువంటి జీవరాశులందరినీ కూడా సృజించండి అని పరమాత్మ ఆజ్ఞయిస్తే పరమాత్మ తాను వారిలో ఉండి ఈ మిగిలినటువంటి సృష్టిని అంతటిని కూడా చేస్తాడు. కాబట్టి సృష్టి జరగడానికి కారణం ఎవరు? నిమిత్త కారణం. అంటే కుమ్మరివాడు కొండ చేయడానికి కుమ్మరివాడు కావాలి. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా జరగడానికి కారణం ఆయనే, శ్రీమన్నారాయణుడే. తని ఈ లోకంలో ప్రళయంతో లోకాలన్నీ సమసిపోయిన తర్వాత నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. ఏకో నారాయణ ఆసీత్ అని ఉపనిషత్తు వాక్యం చెప్పినట్టుగా నారాయణుడు ఒక్కడే వేంచేసి ఉన్నాడు అని చెప్తారు. అది నిమిత్త కారణం. పేరు అని చెప్పడం వల్ల పెద్ద అద్వితీయమైనటువంటి వాడు అని చెప్పడం ద్వారా ఇంత పెద్ద సృష్టి చేయాలి కదండి, ఇంత సామర్థ్యం కలిగి ఉండాలి కదా, ఇంత సృష్టి చేయడం కోసం కేవలం సంకల్ప మాత్రంతో సృష్టి చేస్తాడు అని చెప్తున్నారు కదా. ఇంత సృష్టి చేయడానికి ఆయనకి శక్తి కావాలి, జ్ఞానం కావాలి, అనేక సామర్థ్యం కావాలి కదా. అంటే ఆ సామర్థ్యం అంతా కూడా నారాయణుడి దగ్గర ఉంది అనేటటువంటి విషయం ఆ పేరు అనేటటువంటి మాట. పెరునాయగా గొప్ప సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు, గొప్ప వైలక్షణ్యం, గొప్ప వైభవం. అంటే ఆ సృష్టి చేయడానికి తన సంకల్ప మాత్రంతో సృష్టి చేయడానికి కావాల్సినటువంటి శక్తి, జ్ఞానము సమర్థంగా కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయము పేరు అనేటటువంటి మాటతో తెలియచేయబడుతోంది. కాబట్టి అది సహకారి. సృష్టి చేయాలి, కొండను చేయాలి అంటే కేవలం మట్టి, నీరు, కుమ్మరివాడు ఉంటే సరిపోదు. ఆ చక్రము ఉండాలి, ఆ చక్రాన్ని తిప్పడానికి ఒక దండము ఉండాలి. ఇవి లేకపోతే ఆ కొండ ఎలా అయితే అవ్వదో, ఇక్కడ కూడా పరమాత్మ ఈ సృష్టిని చేయాలి అంటే పరమాత్మలో ఉన్నటువంటి ఆ శక్తి, జ్ఞానమే అంటే పరమాత్మే సహకారి కారణంగా కూడా ఉంటున్నాడు. అంత సృష్టిని అవలోకగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అనే పేరు అనేటటువంటి మాట. సృష్టిని అంతటినీ కూడా తన సంకల్ప మాత్రంతో చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి. అలా తానే అందరిలో ఆ జీవరాశుల్లో కూడా తాను ఉండి ఈ సృష్టిని అంతటినీ కూడా వర్ధిల్ల చేస్తున్నాడు. అలా ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము అన్నీ కూడా ఆయనే అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తామరై ఉంది అని చెప్పడం వల్ల ఉపాదాన కారణము ఆయనే, తని అని చెప్పడం వల్ల నిమిత్త కారణము ఆయనే, పేరు అని చెప్పడం వల్ల సహకారి కారణము ఆయనే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే ఇక్కడ పెరియవాచాన్ పిళ్ళై మనకి సూచిస్తున్నారు. నిమిత్త ఉపాదాన సహకారిగళం తానే ఎంగై, నిమిత్త ఉపాదాన సహకారి కారణమును కూడా తానే అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తామరై ఉంది తని వెరునాయగా అనేటటువంటి విషయాన్ని సుదర్శంతో చెప్తున్నారు. మరి అలాంటి స్వామిని చేరుకోగలమా అండి? అలాంటి స్వామి ఇంత గొప్ప ఐశ్వర్యం ఉందంటున్నారు. వచ్చిన దేవతలందరూ వచ్చి తమని ఆశ్రయించినా ఎటువంటి వికారములు లేకుండా హాయిగా శయనించి ఉన్నటువంటి స్వామి అని చెప్తున్నారు. ఇంత సంకల్ప మాత్రంతో ఇంత వైభవం, వాచామగోచరమైనటువంటి వైభవం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. ఆ ఉభయ విభూతికి నాయకుడు అని చెప్తున్నారు. ఈ విధంగా ఇంత గొప్పవాడైనటువంటి ఆ స్వామిని మనం చేరుకోగలమా? అంత పరత్వాన్ని ప్రదర్శించేటటువంటి ఆ స్వామిని మనం వెళ్ళగలమా, చేరుకోగలమా అంటే మూలగళంద సేవడియో ఏ. అయ్యో, ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు? ఆ స్వామి ఆ క్షీరాబ్దిలో శయనించి ఉన్నటువంటి ఆ స్వామి ఒక దేవతలు ప్రార్థించారని ఈ లోకంలోకి వామనుడుగా వచ్చి, ఈయన త్రివిక్రముడుగా పెరిగి వామనుడుగా వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి యాచనకు వెళ్ళి
లోక నాయకుడు. ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాం, ఒక పక్కన ఏమని చెప్తున్నాం, బ్రహ్మరుద్రాది దేవతలందరూ వచ్చి కీర్తిస్తున్నా స్తుతి చేస్తున్నా కూడా ఏకరూపమా, ఎటువంటి వికారములు పొందకుండా హాయిగా శయనించేటటువంటి వాడు. ఈ ఐశ్వర్యమంతా కూడా ఉభయ విభూతి నాయకుడు, గొప్ప సర్వాధిక్యుడు కాబట్టి వారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేకుండా హాయిగా శయనించేటటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అని ఒక పక్కన చెప్పుకుంటూనే, దానికి వెంటనే కాంట్రాస్ట్గా అసలు అలాంటి వాడు ఎక్కడ అలాంటి సర్వాధిక్యుడు, అలా ఎక్కడ తని పెరు నాయకనైనటువంటి ఆ స్వామి వామనుడుగా ఈ లోకంలోకి వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి యాచనకు వెళ్ళడమా? ఏమిటిది అంటే ఆశ్రిత వ్యామోహము. ఆ ఆశ్రిత వ్యామోహమే, తనని ఆశ్రయించినటువంటి వారి పట్ల ఉండేటటువంటి ఆ వ్యామోహమే అంత సర్వాధిక్యుణ్ణి కూడా కిందకి దిగి వచ్చి వారి కోసం యాచించేటటువంటి స్థితికి కూడా తీసుకొని వెళ్ళేటటువంటి గొప్ప గుణము కలిగినటువంటి సౌలభ్యము, సౌశీల్యం, మాటలకు అందనటువంటి సౌలభ్యం. ఈ పరత్వాన్నైనా మనం మాటలతో చెప్పగలమేమో కానీ అద్వితీయ నాయకుడు అని, తని పెరు నాయకన్నని ఏవో మాటలతో ఆ పరత్వాన్నైనా మనం చెప్పగలమేమో కానీ మాటలకు అందనటువంటి, ఎవరి మాటలకి అందనటువంటి గొప్ప సౌలభ్యము, సౌశీల్యము, ఆశ్రిత వ్యామోహము కలిగినటువంటి వాడు అనే విషయాన్ని తెలియచేస్తూ, మూలగళంద సేవడియోయే, వామనుడిగా ఈ లోకంలోకి వచ్చి యాచించి 3 అడుగులు నేలను యాచించి ఆ దానజలం ఎప్పుడైతే చేతిలో పడిందో అమాంతం త్రివిక్రముడుగా పెరిగి లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి పాదపద్మం, మూలగు అళంద, 3 లోకములను కూడా కొలిచినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు అనేటటువంటి పాదపద్మములు అదిగో 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 ఆ పాదపద్మములే కదా 3 లోకాలన్నిటినీ కూడా రక్షింపచేసినటువంటి పాదపద్మములవే కదా, లోకాలకన్నిటికీ కూడా ఉపకారం చేసినటువంటి పాదపద్మములవే కదా అని అల్వార్లు పరమాత్మ యొక్క మేబీ అక్కడ వరకు అనుభవించి, తని పెరు నాయకాన్ని అనుభవించి ఈ భావన అనుభవించకపోతే మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఆ ముగించేసేవారము. ఆయనకి పల్లాండుగా ఉండాలి, ఆ వాజ అని ఏవో ఆయన వర్ధిల్లాలి అని ఆయన మనల్ని కటాక్షించాలి, లేకపోతే స్వామి వెంటనే నన్ను నీ కటాక్షాన్ని ప్రసాదించు అని ఏదో విధంగా చెప్పేసి ఉండేవారేమో నమ్మాళ్ళు వాళ్ళు. కానీ ఎప్పుడైతే మూలగళంద సేవడియోయే అని పరమాత్మ సౌలభ్య సౌశీల్య ఆశ్రిత వ్యామోహాలను అనుభవించడం మొదలుపెట్టారు, ఇంకా వెంటనే మోహపడిపోయి ఇంకా వారు ఆ ఆనందాన్ని ధరించలేక పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, సౌలభ్య సౌశీల్య గుణాలను అనుభవించలేక వారు కూడా మోహపడిపోయి మూర్ఛపోయారు అనేటటువంటి విధంగా మనకి వ్యాఖ్యానంలో పెద్దలందరూ కూడా అనుగ్రహిస్తారు. மூலகளந்த தன் பக்கல் வந்து அனுபவிக்க மாட்டார்க்கு அவர்கள் இருந்த விடத்திலே சென்று అనుభవిక్కుం. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి పెరియవాచాన్ పిల్ల. అందుకే ఆళ్వార్ల యొక్క మనస్థితిని అంతటినీ అసలు అక్కడ ఆళ్వార్లు మూలగళంద అనే పదాన్ని ఎందుకు ప్రయోగించారు అంటే పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం లేకపోతే ఆ భావన మనకి అర్థం కాదు. తన్ పక్కల్ వందు అనుభవిక్క మాటార్కు, తన పక్కకి వచ్చి ఇంత గొప్ప సౌందర్యాన్ని అనుభవించినటువంటి వారు కూడా ఈ లోకంలో ఉంటారండి. అలాంటి వారిని కూడా అనుభవింప చేయడం కోసం అవర్గల్ ఇరుంద విడత్తిలే సెండ్రు అనుభవిక్కుం. ఎంతటి పరమాత్మకి ఎంతటి జాలి, ఎంతటి దయ, ఎంత సౌలభ్యము. అతని దగ్గరికి వచ్చి ఆ దేవతలు సైతం, రుద్ర బ్రహ్మాదులు సైతం, దేవతలందరూ సమూహాలుగా వెళ్ళి ఆయన దగ్గరికి ఆయన ఎప్పుడు కటాక్షిస్తాడా, పాలసముద్ర తీరంలో నిల్చొని ఉండి ఎప్పుడెప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుందా, ఎప్పుడు ఆయనని సేవిద్దామా, అద్వితీయమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడు సేవిద్దామా అని దేవతల, రుద్ర బ్రహ్మాది దేవతలందరూ కూడా పడిగాపులు కాస్తుంటే తన పక్కల్ వందు అనుభవిక్క మాటారుకు అవర్గళిరుంద విడత్తిలే సెండ్రు అనుభవిక్కుం. తన పక్కకి రానటువంటి వారందరి దగ్గరికి కూడా తానే వెళ్ళి ఈ ఇంత గొప్ప సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా అనుభవింపచేస్తాడు ఆ సర్వేశ్వరుడు. అంత సౌలభ్యం కలిగినటువంటి వాడు, అంత వ్యామోహం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అని
తన పక్కల్ వందు అనుభవిక్క మాట్లారు. మనలాంటి అజ్ఞోళ్ళమందరం కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక, పరమాత్మ యొక్క సౌందర్య ప్రవాహ వైభవాన్ని, ఆ అమృతపానాన్ని చేయలేక దూరంగా వెళ్ళిపోతూ ఉంటే, అయ్యో మీరందరూ కూడా గొప్ప లాభాన్ని కోల్పోతున్నారే అని పరమాత్మ భావించి ఆయన దిగి వచ్చాడు. ఎక్కడ పాల సముద్రము, ఎక్కడ ఈ ఇరుల్ తరుమా జ్ఞానం అనేటటువంటి భూమి, అలాంటి ఈ చోటికి దేవతలు సైతం ఈ భూమి మీదకి రావడానికి సంకోచిస్తూ భూమికి ఒక అడుగు పైన ఉండి ఈ లోకంలో కాలు పెట్టకుండా వర్తిస్తున్నటువంటి ఆయన బంధనంలో పడి కర్మ ప్రకారం నడుచుకునేటటువంటి జీవరాశులన్నీ కూడా కూడి ఉన్నటువంటి ఈ స్థలంలోకి ఆయన దిగి వచ్చి యాచించి తాను అనుభవించను అన్నటువంటి వారు అడిగితే ఎక్కడ మళ్ళీ కూడదు అంటారా అని, మేము మీ తలల మీద నేను నా పాదాలు ఉంచుతాను, నా పాద పద్మాలను ఉంచుతాను అంటే వద్దు స్వామి అని మనమందరం కూడా ఇంకా దూరంగా వెళ్ళిపోతామేమో అనేటటువంటి బెంగతోటి అడగకుండానే మూలగళందు సేవడియో మూడు లోకములను కూడా ఏదో ఇంద్రుడికి ఉపకారం చేస్తున్నట్టుగా ఒక వ్యాజాన్ని కల్పించి, నిజంగా పరమాత్మ ఇంద్రుడికి ఆ మూడు లోకాలు మళ్ళీ తిరిగి బలి దగ్గర నుండి తిరిగి తీసుకొని వెళ్ళి ఇప్పించాలి అంటే, బలిచక్రవర్తి ఎవరో కాదు, ప్రహ్లాదుని యొక్క మనుమడే బలిచక్రవర్తి. కాబట్టి ఒక్క మాట పరమాత్మ చెప్తే ఆ మాటకి కట్టుబడైనా బలిచక్రవర్తి ఏమిటి గొప్ప అంటే దుష్ట భావనలు కలిగినటువంటి రాక్షసుడు కాదు. మనసు రీత్యా గొప్ప దయాగుణం కలిగినటువంటి వాడు, గొప్ప దానగుణం కలిగినటువంటి వాడు. కాబట్టి ఏమో పరమాత్మ అంతటి వాడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఒక ఆజ్ఞ చేస్తే వెంటనే ఆ రాజ్యాలన్నిటినీ కూడా ఇంద్రుడికి వెంటనే ఇచ్చేసేవాడు. లేకపోతే పరమాత్మ ఆ క్షీరాబ్ది నుండే, ఆ పరమపదం నుండి ఒక్క సంకల్పం చేస్తే సంకల్ప మాత్రంతో సృష్టినంతటినీ కూడా చేయగలిగినటువంటి ఆ స్వామికి సంకల్ప మాత్రంతో బలి యొక్క మనసుని మార్చి బలి లాక్కున్నటువంటి ఆ త్రైలోక్య సామ్రాజ్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి ఒప్పచెప్పగలడు. కానీ పరమాత్మ అసలు ఆ అవతారం స్వీకరించింది దేనికండి అంటే, తను పక్కల్ వందు అనుభవిక్క మాట్లార్కు అవర్గళిరుంద విడక్తిలే సెండ్రు అనుభవిక్కుం. తన దగ్గరికి రానటువంటి వారందరినీ కూడా తానే వెళ్ళి తన వైభవాన్ని, తన ఆనందానుభవాన్ని అంతటినీ కూడా వారి దగ్గరికి తానే వెళ్ళి అనుభవింప చేయడం కోసం కదా ఈ లోకంలోకి వామనుడిగా వచ్చి యాచన కోసం కూడా పరమాత్మ వెళ్ళాడు. ఆహా, ఎంతటి వ్యామోహం మన మీద, ఎంతటి ప్రేమ! మనం పరమాత్మ వైపు చూడకపోయినా కూడా ఇలా వచ్చి చేసేటటువంటి, మన దగ్గరికి వచ్చి మనని కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా పరమాత్మ అని ఆ వైభవాన్ని తలుచుకున్నటువంటి ఆళ్వార్లు ఇంకా మరేమీ ఇంకా వారి మనసు ఆనందంతో ఆర్తితోటి నిండిపోయి మరి ఇంకొక మాట మాట్లాడలేక మోహపడిపోయారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇదేదో మీరు అతిశయంగా చెప్తారండి, పరమాత్మ ఎప్పుడో ఒకసారి చేసినటువంటి నిజంగా ఇలాంటి స్వభావమే కలిగినటువంటి వాడా అంటే ఎప్పుడూ ఇలాంటి స్వభావమే కలిగినటువంటి వాడు. ఏదో ఒకసారో చేసి వదిలేస్తే ఏదో అప్పటికప్పుడు లోకాలన్నిటినీ కూడా గొప్ప పేరు ఖ్యాతిని గడించడానికి అలా చేశాడండి స్వామి అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన స్వభావమే ఇది అని తెలియచేయడానికి కృష్ణ పరమాత్మగా ఈ లోకంలోకి అవతరించాడు. ఎక్కడ పరమపదము, ఎక్కడ క్షీరాబ్ది, ఎక్కడ రేపల్లె, అలా కృష్ణుడిగా అవతరించినటువంటి పరమాత్మ మధురకి వెళ్ళాడు. మధురకి వెళ్ళి నేరుగా కంసుడి దగ్గరికి వెళ్ళిపోకుండా మధురకి వెళ్ళి రాజవీధిలో కంసుడి యొక్క భవనం దగ్గరికి, యజ్ఞవాటకి దగ్గరికి వెళ్లకుండా ఆ పక్కన మారుమూల సందుల్లోకి వెళ్ళి 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 వెతుక్కుంటూ మాలాకారుడి యొక్క ఇల్లు ఎక్కడా, మాలలు కట్టి సమర్పించేటటువంటి వాని ఇల్లు ఎక్కడా అని ఆ మాలాకారుడి కోసం అతని గృహం కుటీరాన్ని తిరుమాళిగని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ వెళ్ళి తానొక్కడే వెళితే ఏం సరిపోతుంది? పక్కన భాగవతో ఎలా అయితే పరమపదంలో పరమాత్మ పిరాడ్డిమారులతోనూ భాగవతోత్తములతో కూడి పరమపదంలో అందరికీ ఆనందాన్ని అనుభవింపచేస్తుంటాడో, ఇక్కడ ఈ మాలాకారుడికి కూడా అలాంటి ఆనందమే అనుభవింపచేయాలని వక్షస్థలంలో పిరాడ్డిని, పక్కన పరమ భాగవతోత్తముడైనటువంటి బలరాముడితో కూడా
వెళ్ళి ఆ మాలాకారుడు అడగకుండానే అతన్ని కటాక్షించి అతను తయారు చేసేటటువంటి మాలలన్నిటినీ కూడా ఆనందంతో ఆ కృష్ణ పరమాత్మ స్వీకరించి కటాక్షించాడు. ఎక్కడ పరమపదం, పరమపదం నుండి క్షీరాబ్ది, క్షీరాబ్ది నుండి మధుర, మధుర నుండి గోకులం, గోకులం నుండి మళ్ళీ మధురకి వచ్చి మధురలో నేరుగా వెళ్ళిపోకుండా ఎక్కడో సందుల్లో దిగి వచ్చి ఆ మాలాకారుడు కుటీరానికి తిరుమాళగైకి వచ్చి అక్కడ నుండి శ్రీ మాలాకారుని దగ్గర వెళ్ళి కటాక్షించాడే. తన్ పక్కల్ వందు అనుభవిక్క మాట్లార్కు అవర్களிருந்த స్విడత్తిలే సెన్రు అనుభవిప్పిక్కుం. అలా తన దగ్గరికి రానటువంటి వారందరినీ కూడా తానే వాళ్ళు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి అనుభవింప చేయడానికి. రామావతారంలో శబరి తన దగ్గరికి రాలేదు. పరమాత్మే అరణ్యవాసంలో అరణ్యాలను బట్టి వెళ్ళి వెతుక్కుంటూ ఎక్కడ గురు శుశ్రూష చేసేటటువంటి ఒక మహనీయురాలు, ఆచార్య ఆజ్ఞను, ఆచార్య అభిమానం పొందినటువంటి ఒక పరమ భాగవతోత్తమరాలు ఎక్కడ ఉంది అని తానే వెతుక్కుంటూ వెళ్ళి ఆ శబరిని కటాక్షించలేదా? ఏదో ఒకసారి చేసి ఉంటే అది లోకల్లో కీర్తిని గడించడం కోసమో వైభవం గడించడం కోసమో చేస్తూ ఉండొచ్చు. మనలాంటి వారం ఎప్పుడో ఎండాకాలం వస్తే ఎప్పుడో ఏదో దానం చేసి మేము గొప్ప దానాలు చేసేసాము అని ఖ్యాతి చేయడం కోసం అందరినీ పిలిచి వారి ముందు ఏదో దానాలు చేస్తే ఎప్పుడో ఒకసారి చేసి మళ్ళీ ఇప్పుడు సంవత్సరం వస్తుందా అని ఎప్పుడో వెయిట్ చేస్తుంటాం. కానీ పరమాత్మ ప్రతి అవతారంలోనూ తన్ బక్కల్ వందు అనుభవిక్క మాட்டாదార్కు అవర్களிருந்த విడత్తిలే సెన్రు అనుభవిక్కుం. వారు ఉండేటటువంటి చోటికే తాను వెళ్ళి అనుభవింపచేసేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు కదా. అసలు మూలగా అళంద అనేటటువంటి మాటకి ఇక్కడ అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తికి అసలు ఎక్కడైనా కనెక్షన్ ఉందా అంటే అసలు పరమాత్మ అంత అందంగా అసలు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించేటటువంటి విధానం పూర్వాచారులు లేకపోతే పరమాత్మ అసలు అవతారములన్నీ కూడా ఎందుకు స్వీకరిస్తాడు అనేటటువంటి విషయమే తెలియకుండా పోతుంది. అసలు పరమాత్మ ఎందుకు అవతారాలు స్వీకరిస్తాడండి అంటే ధర్మ సంస్థాపన కోసము అని కొంతమంది చెప్తారు. కాదండి, పోనీ దుష్టులందరినీ కూడా సంహరింప చేయడం కోసము అండి అంటే కాదండి, పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసమే పరమాత్మ ఈ లోకంలోకి అవతరిస్తాడు. సాధువులు అంటే ఒక శబరి, ఒక శ్రీ మాలాకారుడు. ఇదిగో ఇక్కడ ఈ వామనావతారంలో ఉన్నటువంటి వామనావతారం ఇంకా కూడా గొప్ప త్రివిక్రమావతారం. మిగిలినటువంటి అవతారాల కన్నా కూడా ఎంతో ఉత్కృష్టమైనటువంటి అవతారం. మిగిలినటువంటి అవతారాలలో ఒకరినో ఇద్దరినో భాగవతోత్తముల్ని పరమాత్మ రక్షించడం అంటే ఏమిటి? ఇష్టప్రాప్తి, అనిష్టాన్ని పోగొట్టడం. ఆ పరమ భాగవతులకి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మని ఎప్పుడు ప్రత్యక్షంగా మేము సేవిస్తామో, పరమాత్మతో ఎప్పుడు మేము మాట్లాడతామో, ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ శ్రీ సూక్తులు మేము ఎప్పుడు వింటామో, పరమాత్మకి ఎప్పుడు మాలలు మా చేతులతోటి స్వయంగా ప్రత్యక్షంగా ఎప్పుడు సమర్పిస్తామో, ఆయనకి ఎప్పుడు గంధాన్ని సమర్పిస్తామో, ఆయన ఎప్పుడు మనల్ని దగ్గరికి తీసుకుంటే ఆయన బాహుల్లో బంధింపబడతామో అని కదా భాగవతోత్తముల యొక్క ఆశ. వారి ఇష్టములు ఏమిటి అంటే పరమాత్మకి దగ్గరగా ఉండి నిత్యము పరమాత్మకి ప్రత్యక్షంగా కైంకర్యం చేయడం. అనిష్టములు అంటే ఆ కైంకర్యానికి విరోధములుగా ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా తొలగించడం. అందుకోసం పరమాత్మ ఈ లోకంలోకి అవతరిస్తూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం, అలా తన దగ్గరికి రానటువంటి వారందరినీ కూడా తానే అవర్களிருந்த విడత్తిలే సెన్రు అనుభవిక్కుం, వారు ఉండేటటువంటి చోటుకే వెళ్ళి అనుభవింప చేయడం కోసం. ఈ లోకంలో ఉన్నటువంటి సంసారాన్ని అందరూ కూడా ఉజ్జీవింపబడదాము, పరమాత్మని చేరుకుందాము. పాపం దేవతలకైనా కొంతవరకు యాక్సెస్ ఉంది. దేవతలైనా క్షీరాబ్ది తీరం వరకు వెళ్ళి పరమాత్మ దగ్గరికి పరమాత్మని ప్రార్థించేటటువంటి వారికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పాపం ఈ లోకంలో ఉన్నటువంటి సంసారులకి అది కూడా లేదు. పోనీ వారికి మంచి మనసు ఉండి భగవంతుని పొందాలి అనేటటువంటి ఒక భావనైనా ఉందా అంటే అది కూడా లేదు. పాపం అలాంటి వారిని నేనే వెళ్ళి రక్షించాలి కదా, నేనే వారు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి వారి కటాక్షించాలి కదా అనేటటువంటి ఉద్దేశంతో ఇంద్రుణ్ణి వ్యాజంగా పెట్టుకొని పరమాత్మ ఈ లోకంలోకి వామనుడిగా అవతరించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచనకి కూడా సిద్ధపడి ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, తనిబెరునాయక కిడంద అని చెప్పబడేటటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆ స్వామి
యాచనకి కూడా వెళ్ళి 3 అడుగుల హీనమైనటువంటి ఆ నీచమైనటువంటి ఆ యాచనావృత్తికి కూడా పాల్పడి ఆ దానజలం ఎప్పుడైతే తన చేతిలో పడిందో అమాంతము త్రివిక్రముడుగా అయిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి శిరస్సుల మీద కూడా తన పాదపద్మములను ఉంచి ఆ లోకాలన్నిటినీ కూడా తన అనుభవం అక్కడ ఏ క్షీరాబ్దిలో దేవతలు ఆ పాదపద్మముల యొక్క రజస్సునైనా చూస్తే చాలు అని దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ చేతులు జోడించి ఆ క్షీరాబ్దినాథుడి యొక్క పాదపద్మములు దర్శనం కోసం వేచి ఉంటారో వారికి కూడా కలగనటువంటి ఆ అదృష్టాన్ని, ఆ అనుభవాన్ని ఇక్కడ ఉన్నట్టు సంసారులు ఉండేటటువంటి చోటికి తానే వచ్చి అందరి శిరస్సుల మీద తాను పాదపద్మముల్ని ఉంచితే అట్లీస్ట్ అప్పుడైనా ఆ శిరస్సుల మీద ఉంచినటువంటి పాదపద్మాలని ఒకసారి మనం సేవించేటటువంటి సేవించే అనుభవాన్ని పొందుతాం కదా అని మనం ఉన్నటువంటి చోటికి వచ్చి ఆయన పాదపద్మములు మనందరి మీద కూడా ఉంచి మనల్ని కటాక్షించాడు స్వామి. యోగులు మునులు తమ కొన్నో కోట్ల జన్మలు తపస్సులు చేసినా చూడలేనటువంటి ఆ పాదపద్మముల్ని మనందరి మీద కూడా ఉంచి మనని ఆ అనుభవాన్ని అనుభవింపచేసినటువంటి వాడు. క్షీరాబ్దిలో పరమాత్మ ఎలా అయితే వేయించి త్రివిక్రముడుగా లోకంలో పెరిగినప్పుడు ఆ త్రివిక్రమ అవతారంలో పరమాత్మ వైభవం ఎలా ఉంది అంటే ఒక పెద్ద మరకత పర్వతం. పోతనామాచులు అంతే అందంగా మనకి అనుగ్రహిస్తారు. సూర్యుడు ఎలా ఉన్నాడు ఆ త్రివిక్రముడికి అంటే మొదట ఛత్రముగా మారిపోయాడు, తర్వాత కుండలములుగా మారిపోయాడు, తర్వాత గళాభరణంగా మారిపోయాడు, తర్వాత నూపురంలో ధరించేటటువంటి ఒక మువ్వగా మారిపోయాడు, తర్వాత పాదాలకు ధరించేటటువంటి ఒక మంజీరంగా మారిపోయాడు ఆ సూర్యుడు. చివరికి ఆ పాదపీఠంగా మారిపోయాడు సూర్యుడు అని అందంగా పోతనామాచులు తెలుగులో పద్యంలో మనకు అనుగ్రహిస్తారు. అలా అంతమాంతంగా పెరిగిపోయినటువంటి ఆ పరమాత్మకి సెక్కర్మా ముగిలుడు తుమిక్క సెంజుడర్ పరిధి సూడి మేఘమండలాన్ని దాటి పరమాత్మ వెళ్ళిపోతూ ఉంటే ఆ మేఘమండలంలో ఉన్నటువంటి ఆ మేఘములన్నీ కూడా పరమాత్మకి పీతాంబరంగా మారిపోయాయా అన్నట్టుగా ఉందట. అంశుడర్ మిక్క సెంజుడర్ పరిధి సూడి ఆ పరమాత్మ సూర్యమండలంలోకి పెరిగిపోతూ త్రివిక్రముడుగా సూర్యమండలంలోకి పెరిగిపోతూ ఉంటే సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ సూర్యుడు పరమాత్మకి కిరీటంగా మారిపోయాడా అన్నట్టుగా ఉందట. ఇంకా సూర్యమండలాన్ని దాటి ఇంకా పైకి పెరుగుతున్నటువంటి ఆ త్రివిక్రముడికి అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కంఠాభరణంగా అంశుడర్ మదియం పూండు కంఠాభరణంగా మారిపోయాడా త్రివిక్రముడికి అన్నట్టుగా ఉందట. ఇంకా చంద్రమండలాన్ని దాటి కూడా పరమాత్మ పెరిగిపోతుంటే ఆ పైన ఉన్నటువంటి నక్షత్రాలు జ్యోతి గ్రహరాశులన్నీ బాగా వెలిగి గొప్పగా ప్రకాశించేటటువంటి ఆ గ్రహరాశులన్నీ కూడా పరమాత్మకి పలసుడర్పునైందు పవళత్సెవ్వాయ్ అని పళసుడర్పునైందు ఆ నక్షత్రములు గ్రహరాశులు ఔజ్వల్యంతో ప్రకాశించేటటువంటి గ్రహరాశులన్నీ కూడా త్రివిక్రముడికి ఆభరణములుగా మారిపోయాయా అన్నట్టుగా ఉందట. వామనుడుగా పరమాత్మ వచ్చినప్పుడు త్రివిక్రముడుగా పెరిగినప్పుడు ఆయన అధరములు చూడాలి. పవళత్సెవ్వాయ్ ఎర్రని అధరములు కలిగినటువంటి వాడు, అంత ముద్దుగా మాట్లాడినటువంటి వాడు. తన మాటలతోనే ఆ యజ్ఞవాటికలో ఉన్నటువంటి వారందరి మనసులన్నీ కూడా తన చిరునవ్వుతోనే ఆ బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికలో ఉన్నటువంటి వారి మనసులన్నిటినీ కూడా ఆకర్షించినటువంటి వాడు. ఇంకా పరమాత్మ త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని కొలుస్తూ ఇంకొక పాదాన్ని చాపి మిగిలినటువంటి ఊర్ధ్వలోకాలన్నిటినీ కూడా కొలుస్తున్నటువంటి సందర్భంలో దిగజ్బసుం సోది మరకత కుండ్రం గొప్పగా ప్రకాశించేటటువంటి ఒక పెద్ద మరకత పర్వతంలా కనిపిస్తున్నాడు ఆ త్రివిక్రముడు. ఆ మరకత పర్వతం కూడా సముద్ర అలల మీద వేయించేసినట్టుగా ఉంది ఆ మరకత పర్వతము అన్నట్టుగా ఉంది. ఆనాడు పరమాత్మ త్రివిక్రముడుగా ఇక్కడ క్షీరాబ్దిలో పరమాత్మ ఏ విధంగా అయితే ఆ సేవ సాగిస్తున్నాడో ఆనాడు త్రివిక్రముడుగా మారినటువంటి ఆ స్వామి కూడా అదే సేవ సాగిస్తున్న పీదగవాడై మణిపూన్ మొదల మేదగు పల్కలన్ననిందు సోదివాయవం కణవం శివప్ప మీదెట్టు పచ్చైమేని మిగప్పగైపన అనేటటువంటి ఆ విషయములన్నీ కూడా ఆనాడు త్రివిక్రమ అవతారంలో వామన అవతారంలో త్రివిక్రముణ్ణి సేవించినటువంటి వారందరికీ కూడా ఆ క్షీరాబ్దిలో తాను అనుభవింపచేసేటటువంటి ఆయన సేవ సాగించేటటువంటి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా అక్కడికి సంసారమైనటువంటి మనందరం కూడా అక్కడికి వెళ్ళలేకపోతుంటే మన దగ్గరికే ఆ స్వామి వచ్చి దేవతలు సైతం
దేవతలు సైతం ఎదురు చూస్తున్నటువంటి ఆ పాదపద్మముల్ని మన శిరస్సుల మీద ఉంచి వాటిని దర్శింపచేసి, అంతేకాకుండా తన దివ్యమంగళ త్రివిక్రముడుగా తన దివ్యమంగళ విగ్రహ వైభవాన్నంతటిని కూడా మనందరికీ కూడా దర్శింపచేసి మన మనసుల్లో చిరస్థాయిగా పరమాత్మ ఉండి, ఎప్పుడు నీ పాదాల కింద చేరిపోతాను, ఎప్పుడు నీ పాదాల కింద చేరిపోతాను స్వామి, నీ పాదపద్మముల కింద అడిక్కి అమరందు పుగుందేనే అని, నీ పాదపద్మముల కింద నేను చేరిపోవాలి అని ఆళ్వార్లు లాంటి వారి మనసుల్ని కట్టిపడేసి వారి ద్వారా వారెప్పుడూ కూడా ఎప్పుడు నన్ను పిలిపించుకుంటావు పరమపదవి, ఎప్పుడు నీ పాదాల కింద చేరిపోతాము అని వారి మనసుల్ని ఇంత అనుభవింపచేసినటువంటి గొప్ప ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు సేవడియో ఏ. అలాంటి స్వామి యొక్క పాదార విందాలే జయీభవ విజయీభవ. ఆ తిరువడిగళ్ళు ఎప్పుడూ కూడా వర్తిల్లుతూ ఉండాలి. ఇజందైజవై మీట్టు రక్షియాదే ఘాతకనానేయాజిലും விடவொன்னாத படியாயித்து తిరువడిగల్ భోగ్యత్తైరుక్కిరపడి. విధంగా ఒకవేళ మీరు తనను కోల్పోయిన నష్టాన్ని తీర్చి రక్షించన కఠినుడైనా విడవడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి స్వామి పాదములు. మనం వెళ్ళి పరమాత్మని ఇన్ని రోజులు నిన్ను సంసారంలో పడి నిన్ను చూడను కూడా చూడలేదు స్వామి, ఈనాడు నువ్వు లోకాల్ని కొలిచేటటువంటి వ్యాజంతో వచ్చి నా శిరస్సుల మీద నీ పాదపద్మమును ఉంచావు. నా ఇన్ని రోజులు నేను కోల్పోయినటువంటి నష్టములన్నీ నాకు తెలిసాయి. ఇప్పుడు నేనేం కోల్పోయానో నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నువ్వు నీ పాదపద్మమును నా శిరస్సు మీద ఉంచిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. కాబట్టి నన్ను రక్షించు స్వామి అని మనం వెళ్ళి ప్రార్థిస్తే, ఏమిటి ఇప్పుడు వస్తారా? ఇన్ని రోజులు చేయకూడనటువంటి అసహ్యాపచారము, భగవతాపచారములు అన్నీ కూడా చేసేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించమని అంటారా అని స్వామి విడిచిపెట్టేసిన రక్షించనని కఠినత్వాన్ని స్వామి ప్రదర్శించినా కూడా విడవడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి స్వామి యొక్క పాదార విందములు. ఆయన కాదు అని మనల్ని నెట్టి పారేసిన శిశువుని నెట్టి చిన్నపిల్ల పాలు తాగేటటువంటి శిశువుని తల్లి నెట్టేసినా కూడా శిశువు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి పాదార విందాలు ఎలా అయితే తల్లిని ఎలా అయితే కౌగిలించుకొని తల్లిని ఎలా అయితే పట్టుకుంటాడో, ఆ తిరువడిగల్ని సేవించిన తర్వాత పరమాత్మ రక్షించనివ్వకపోనివ్వండి, ఆయనను మనం దూరంగా నెట్టివేయనివ్వండి, లేకపోతే కటాక్షించనివ్వండి, ఏమైనా పర్వాలేదు. కానీ ఆ తిరువడిగల్ని ఒక్కసారి సేవించిన తర్వాత అందులో ఉన్నటువంటి భోగ్యతను ఒక్కసారి అనుభవించిన తర్వాత మరి మనం ఆ తిరువడిగల్ని విడిచిపెట్టము. అంత విడిచిపెట్టడానికి వీలు లేనట్టుగా ఉంటాయి ఆ తిరువడి తామరలు. ఆ తామరల్ని గట్టిగా పట్టేసి ఒక్కసారి వాటిని అనుభవిస్తే చాలు, అందులో భోగ్యతను అనుభవిస్తే చాలు, అందులో రసానుభవాన్ని అనుభవిస్తే చాలు, మరి విడిచిపెట్టనివ్వకుండా ఉంటాయి. అలాంటి ఎర్రని అనురాగంతో పరమభోగ్యాన్ని కలిగినటువంటి తిరువడి తామరలు. ఒక్కసారి వాటిని రుచి చూస్తే, వాటిని అనుభవిస్తే మరి విడిచిపెట్టం. పరమాత్మ మనల్ని దూరంగా నెట్టివేసినా, క్షిపామి నక్షమామి అని మనల్ని దూరంగా నెట్టివేసినా కూడా మనం మాత్రం ఆ పాదార విందాలని విడిచిపెట్టలేము. ఎందుకంటే అంత భోగ్యంగా ఉంటాయి ఆ పాదార విందాలు అని సేవడియో ఎర్రని ధనము ఆ పాదార విందాలలో ఉన్నటువంటి భోగ్యతనంతటినీ కూడా తెలియచేస్తుంది. కണ്ണజవత్త అజగయం గుణంగళయం వేండపాట్టయ్యం అనుభవిత్తార్. ఈ ఏ కొరత లేనటువంటి పరమాత్మ యొక్క సౌందర్యాన్ని, గుణాలను దర్శించి అనుభవించారు ఆళ్వార్లు. ఈ పాసురం ద్వారా ఆళ్వార్లు ఏమి అనుభవించారు అంటే, ఎటువంటి కొరత లేనటువంటి పరమాత్మ యొక్క ఆ సౌందర్యాతిశయాన్నంతటినీ కూడా అనుభవించారు. కన్నజవత్త అజగయం, కంటికి ఏ కొరత లేనటువంటి అందాన్నంతటినీ కూడా, అంటే అయ్యో ఇంకా కొంచెం అందంగా ఉంటే బాగుండేమో, ఇంకా ఇలా ఉంటే బాగుండేమో, అలా ఉంటే బాగుండేమో, కన్ను చూసినటువంటి విషయాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా అనుభవించకుండా అందులో ఏవో లోట్లు వెతుకుతూ ఉండటం మానవ సహజం. ఇంకా ఇలా ఉంటే బాగుంటుందేమో కదా, ఎదురుగుండా అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తూ ఉన్నప్పటికీ కన్ను అది దాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని కన్ను ఎప్పుడు
సూచన చేస్తూ ఉంటుంది. అలా కాకుండా పరమాత్మను సేవించినటువంటి ఆళ్వార్లు ఎటువంటి కొరత, కంటికి ఎటువంటి కొరత లేనటువంటి పరమభోగ్యమైనటువంటి ఆ అందాన్నంతటినీ కూడా, అజగునంతటినీ కూడా అనుభవించారు. అంతేకాకుండా పెరుమాళ్ళ యొక్క గుణాలను మూలగళంద సేవడియోయే, ఉలగళంద అనేటటువంటి మాటలోనే అన్ని గుణాలను కూడా, తని పెరునాయక అనేటటువంటి మాటలో తామరై ఉంది అనేటటువంటి పదాలతోటి పరమాత్మ కళ్యాణ గుణములన్నిటినీ కూడా ఆళ్వార్లను అనుభవించారు. వేండు పాటయం అనుభవిస్తారు. అలా ఇందులో ఆ గుణాలను దర్శించి, సౌందర్యాన్ని దర్శించి ఏ కొరత లేకుండా పరిపూర్ణంగా ఆళ్వార్లు ఈ శ్లోకంలో, ఈ పాసురంలో అనుభవించారు. అలాంటి గొప్ప పాసురం. అప్పటి వరకు స్వామి యొక్క రూప సౌందర్యాన్ని అనుభవిస్తూ, తర్వాత స్వామి పరత్వాన్ని అనుభవిస్తూ, ఎప్పుడైతే ఆ మూలగడంద సేవడియోయే అని అక్కడి వరకు చేరారో, ఇక మరి మాట రాకుండా పరిపూర్ణంగా పరమాత్మ యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని, సౌలభ్య సౌశీల్యాన్ని మాటలలో చెప్పలేక అలా అనుభవిస్తూ ముగించేశారు. ఇంకా కొంచెం వారికి స్పృహ ఉండుంటే, వారు ఆ మోహం నుండి బయటపడి ఉంటే, ఇంకా ఏమన్నా పాదాలు అనుగ్రహించి అలాంటి సెవ్వడి కలిగినటువంటి ఆ పరమాత్మ వర్ధిల్లాలనో, లేకపోతే ఆయన మంగళంగా వేయించేసి ఉండాలనో, ఆయన మనల్ని రక్షించాలనో పూర్తి చేసేవారేమో. కానీ ఎప్పుడైతే పరమాత్మ సౌలభ్య సౌశీల్య ఆశ్రిత వాత్సల్య వ్యామోహాలను అనుభవిస్తున్నారో నమ్మాళ్వార్లు, మళ్ళీ ఆ పాదపద్మమును పరమాత్మ విడిచిపెట్టినా మనని విడిచిపెట్టినటువంటి పాదపద్మములు, ఆయన మనల్ని రక్షించినా ఆ భోగ్యత వల్ల మనం ఆ పాదపద్మాలని విడవలేకుండా ఉండేటటువంటి ఆ ఎర్రని పాదపద్మాలను సేవించిన తర్వాత మరి ఇంకేమీ గుర్తు రావడం లేదు నమ్మాళ్వార్లకి. అందుకే సేవడియోయే అని ఆశ్చర్యంగా విడిచిపెట్టారు. అక్కడితో పూర్తి చేశారు ఈ పాసురాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి పాసురాన్ని అనుగ్రహించినటువంటి నమ్మాళ్వార్లకి అనేక దాసోహాలు సమర్పిస్తూ శ్రీమతే రంజజ మాతృముని ఇంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సటారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం.